అందరికీ నమస్కారం. తాజాగా జోగి రమేష్కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతుంది. ఏంటంటే ఆయన గతంలో మంత్రిగా ఉన్న సమయంలో, అంటే మంత్రి అయిన తొలి సంవత్సరం పాల్గొన్నటువంటి క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు అనేవి ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏం మాట్లాడాడు ఆయన అంటే, ముఖ్యంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఆ దేవుడి దయ వల్ల, యేసు ప్రభు వల్ల, మీ ప్రార్థనల వల్లే నేను ఈరోజు ఎమ్మెల్యే కాగలిగాను, మంత్రి కాగలిగాను, మీ ముందు నిలబడ్డాను. సో మీ అందరి దీవెనల వల్లే, మీ యేసు ప్రభు దీవెనలు, మీ అందరి దీవెనల వల్లే జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పడంతో పాటు, మీరు ప్రతిరోజు చేసే ప్రార్థనలో జగన్మోహన్ రెడ్డి గురించి, నా గురించి ఒక క్షణం ప్రార్థన చేయండి అని చెప్పి జోగి రమేష్ చెప్పడం జరిగింది. అందులో ఇంకా క్లియర్గా ఏం చెప్పాడంటే, గత ఏడాది నేను నా భార్య ఇద్దరం కలిసి క్రిస్మస్ వేడుకలకు వచ్చాం. ఈ సంవత్సరం కూడా నా భార్య రావాలి, కానీ అనుకోకుండా వేరే కార్యక్రమం వల్ల చివరి సెకండ్లో రాలేకపోయింది, అందుకే నేను ఒక్కడినే వచ్చాను. సో ఆ యేసు ప్రభువుకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటానని చెప్పి జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు అనేవి ఇప్పుడు వైరల్గా మారాయి. అదేంటి జోగి రమేష్ అలా చెప్తే తప్పు ఏంటంటే, చెప్పుకోవచ్చు. జోగి రమేష్ బేసిక్గా క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు. ఆయనే స్వయంగా నా భార్య బైబిల్ చదువుద్దని స్వయంగా చదివితే తప్పేంటని చెప్పి మీడియా సాక్షిగా జోగి రమేష్ అడిగాడు. సో చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఆయన క్రిస్టియన్ అయితే ధైర్యంగా నేను క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు. ఆయన మతానికి సంబంధించినటువంటి వేడుకల్లో పాల్గొనవచ్చు. అది ఎక్కడ తప్పు అని చెప్పట్లా. ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఇదే జోగి రమేష్ తర్వాత ఏం చేశాడు, దుర్గమ్మ తల్లి సాక్షిగా ఒక ప్రమాణం చేశాడు. తాను నమ్మిన దైవం ఎవరు, యేసు ప్రభు అయి ఉంటాడు. కానీ తాను ప్రమాణం చేసింది ఎవరి మీద, దుర్గమ్మ తల్లి మీద ప్రమాణం, అంటే వేరొక మత దేవుళ్ళ మీద ప్రమాణం చేశాడు. సో ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. నీ మతాన్ని దాచిపెట్టి నువ్వు బయటికి ఇంట్లో ఒక మతాన్ని పాటిస్తూ బయటికి ఒక మతం అని చెప్పి ప్రచారం చేసుకోవటమే తప్పు. అది నీ మతాన్ని కూడా కించపరచడమే అవుతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. కరెక్టే కదా. ఒకవేళ నిజంగా జోగి రమేష్ ప్రమాణం సాధారణంగా మనం తప్పు చేయలేదు అని ప్రమాణం చేయాలంటే ఎవరి మీద ప్రమాణం చేస్తాం? మనకు అత్యంత కావాల్సిన వ్యక్తులు, మన భార్యో, పిల్లలో, లేదా తల్లిదండ్రులు, లేదా దేవుడి మీదో, మనం నమ్మే దేవుడి మీదో ప్రమాణం చేస్తాం. సాధారణంగా అంతే కదా. అంటే జోగి రమేష్ ఎవరి మీద ప్రమాణం చేసి ఉండాలి? పైగా జోగి రమేష్ ఆయన భార్య, కొడుకు, మరి కూతురు కూడా పక్కన ఉన్నది. మరి కూతురు ఎవరో మనకు ఐడియా లేదు. సో మొత్తం ఫ్యామిలీ సమేతంగా వచ్చారు. చక్కగా బొట్లు పెట్టుకున్నారు, అందరూ హ్యాపీగా దేవుడు బొట్లు పెట్టుకున్నారు. దుర్గమ్మ తల్లిగా సాక్షిగా ప్రమాణం చేశాడు. ఆయన కల్తీ లెక్కరతో నాకు సంబంధం లేదు అని సాక్షిగా ప్రమాణం చేశాడు. మరి ఆయన పాటించే మతం ఏంటి, ఆయన ప్రమాణం చేసిన మతం ఏంటి? ఇప్పుడు ఇదే క్వశ్చన్ చేస్తున్నారు. నీ మతాన్ని దాచిపెట్టుకుని ఎందుకు దాచిపెట్టుకోవాలి? నీ మతాన్ని బహిరంగంగా చెప్పు. ఎస్, నేను క్రిస్టియన్ని, నేను యేసు ప్రభువుని ఆరాధిస్తాను అని ఓపెన్గా చెప్పు. నీ మత కార్యక్రమాల్లో నువ్వు హ్యాపీగా పాల్గొను, నీ కుటుంబం మొత్తం పాల్గొనండి. పెళ్ళేమో హిందూ మత సాంప్రదాయం ప్రకారం చేశారు. ఎందుకని? అప్పుడు తప్పదు కాబట్టి, మేఘనతో పెళ్లి చేయాలంటే హిందువులు అయితేనే వాళ్ళు చేస్తారు కాబట్టి మతాన్ని దాచి, ఇక్కడ ఇదే తప్పు. ఇక్కడ అడిదిరిగి మళ్ళీ మేఘన దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, జోగి రమేష్ మొన్న నా భార్య బైబిల్ చదివితే తప్పు అని మాట్లాడటం వల్లే వచ్చింది ఇది. మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు, మతాన్ని దాచిపెట్టి బయటకు వచ్చి ప్రమాణం చేశాడు. కానీ ఇంట్లోకి వెళ్తే వీళ్ళు పాటించే మతం ఏంటనేది ఆల్రెడీ మేఘన వీడియో సాక్షిగా చెప్పింది. వాళ్ళ ఇంట్లో ఏ దేవుడి ఫోటోలు ఉండో, శకుంతల అంటే జోగి రమేష్ భార్య డైలీ బైబిల్ చదువుద్ది. అదే సమయంలో హిందూ దేవుళ్ళని అవమానించడం ఇది తప్పు. హిందూ దేవుళ్ళని అవమానించడం తప్పు. శివపార్వతులకు పూజ చేస్తుంటే శివుడు దేవుడు ఎలా అవుతాడు? ఇద్దరు భార్యలుంటే దేవుళ్ళు అవుతారా? మనుషుల్లాగా 2-3 పెళ్ళిళ్ళు చేసుకుంటే దేవుడు ఎలా అవుతాడని చెప్పి ఎగతాళి చేయటం ఒకటైతే, దేవుడు ప్రసాదం తింటాడా, ఎందుకు పెట్టావు అక్కడ, నువ్వు పెట్టగానే వచ్చి తినేసి వెళ్ళిపోతాడా దేవుడు? ప్రసాదాలేంటి? ఇదొకెత్తి అయితే, అగరబత్తులు ఎరిగిస్తే శవాలు గాలిన వాసన వస్తుందని చెప్పి ఎగతాళి చేయటం, అంటే ఇవన్నీ కూడా పరమతాన్ని అగౌరవపరచడమే. మీరు మీ మతాన్ని గౌరవించుకోండి, మీ మతాన్ని పూజించుకోండి, పరమతాన్ని గౌరవించండి కదా. కానీ వీళ్ళు లోపల చెప్పేది ఒకటి, బయట చేసేది ఒకటి. ఇది తప్పు, ఇదే తప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా క్రిస్టియన్, ఇది అందరికీ తెలుసు. అలాగే జోగి రమేష్ కూడా క్రిస్టియన్నా హిందువో ఏదో ఒకలాగా ఉండు, లేదా న్యూట్రల్గా ఉండు. అసలు నీకు మతాలతో, నాకు ఏ మతాలతోనో సంబంధం లేదంటావా, మామూలుగా ఉండు. కానీ మీరు ఇంట్లో బైబిల్ చదువుకుని యేసు ప్రభువుని పూజిస్తూ బయటకు వచ్చి కనకదుర్గమ్మ మీద ప్రమాణం చేయటం, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసి ఇంట్లోకి వెళ్ళగానే దేవుడి ఫోటోలన్నీ తీసేయటం, ఇది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది. అసలు గతంలో జోగి రమేష్ ఏం మాట్లాడాడో ఒకసారి, క్రిస్మస్ సందర్భంగా ఏం మాట్లాడాడో ముందు ఒకసారి చూడండి. పోయిన సంవత్సరం నేను ఇదే వేదిక మీద మీ ముందు మాట్లాడా. అప్పుడు మాట్లాడినప్పుడు శాసనసభ్యుని హోదాలో మాట్లాడా. ఈ సంవత్సరం
మీ బిడ్డగా, యేసయ్య బిడ్డగా, ఒక మంత్రిగా మాట్లాడుతూ ఉన్నానంటే యేసయ్య నాకు ఇచ్చిన వరం. ఆయన మార్గంలో అంటే ఇంకొక మెట్టు నన్ను పైకెక్కించాడు. మన జగనన్న పక్కన క్యాబినెట్ లో కూర్చునే స్థానం కల్పించాడంటే మీ అందరి ప్రేమ, అభిమానం, మీ అందరు కూడా దయ నా పట్ల ఉంచిన ఒక బిడ్డగా నా పట్ల మీరు చూపిన కృతజ్ఞత. మీ అందరికీ కూడా ఇప్పుడు కూడా నేను మీ బిడ్డగా రుణపడి ఉంటాను. అదేవిధంగా ఈ రోజున యేసయ్య ప్రేమతో పాటు మీ అందరి ప్రేమ, అభిమానం ఉండబట్టే ఈనాడు జగనన్న ముఖ్యమంత్రి కాగలిగాడు. యేసయ్య దీవెనలో బ్రహ్మాండంగా ఆయనకి పుష్కలంగా ఉండబట్టే మీ అందరి ప్రేమ కూడా ఆయనకు ఉండబట్టే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి, అమ్మ విజయమ్మ దగ్గర నుంచి ఈనాటి జగనన్న వరకు యేసయ్యని నమ్మిన బిడ్డలు కాబట్టే ఈ రోజున ఆ స్థానానికి వెళ్ళగలిగారని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. యేసయ్యని నమ్మిన బిడ్డగా తప్పనిసరిగా నేను రావాల్సిందే. పోయిన సంవత్సరం అయితే నా భార్యతో సహా వచ్చా. ఈరోజు ఆమె కూడా వస్తానంది, కానీ వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల వేరొక ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడానికి వెళ్ళింది. కాబట్టి సో చూశారు కదా, చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుని బిడ్డగా ఆ యేసుప్రభు ఆశీస్సుల వల్లే నేను ఎమ్మెల్యే కాగలిగాను, ఈరోజు మంత్రి కాగలిగాను. గత టైం వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఇక్కడికి వస్తే ఈసారి నేను మంత్రిగా వచ్చాను అంటే అవన్నీ యేసుప్రభు దీవెనలు, మీ దీవెనలేనని చెప్పి స్వయంగా చాలా స్పష్టంగా తాను యేసుప్రభుని నమ్ముతానని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఓకే, రైట్, అక్కడి వరకు బాగానే ఉంది. పోనీ దానికే స్టాండ్ అయ్యి మీకు గతంలో కూడా యేసు ప్రభువుకు సంబంధించినటువంటి ఏదో ర్యాలీలు అవి జరుగుతుంటే కూడా జోగి రమేష్ వెళ్ళాడు, వాటిలో పాల్గొన్నాను. నేనే పాల్గొనడం తప్పని నేను చెప్పట్లా. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అన్ని మతాలు సమానమైన అనుకోండి. కాకపోతే జోగి రమేష్ చేస్తున్న మోసాన్నే మనం ఇక్కడ ఖండించాలి. సరే, అయిపోయింది, బాగానే ఉంది. ఆయన క్రిస్టియానిటీ గురించి ఎంత స్పష్టంగా మాట్లాడాడో మీరు విన్నారు కదా. అయితే ఇదే జోగి రమేష్ గతంలో కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేశాడు. ఒకసారి అది చూడండి. అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను. చూశారు కదా, ఈ లిక్కర్ స్కామ్తో నాకు సంబంధం లేదు అని చెప్పటం కోసం ఆ రోజు కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేశారు. వీళ్ళ ఇంట్లో పూజించే దేవుడు ఎవరు? యేసుప్రభు. ఈయన బయటకు వచ్చి ప్రమాణం చేసింది ఎవరి మీద? కనకదుర్గమ్మ తల్లి మీద, అంటే హిందూ దేవుళ్ళ మీద ప్రమాణం చేశాడు. మరి ఇది కరెక్టేనా? ఎందుకు మతాన్ని దాచిపెట్టుకోవాలి? జోగి రమేష్ ఎందుకు మతాన్ని దాచిపెట్టుకోవాలి? ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుతుంది అదే. నీ మతాన్ని నువ్వు ధైర్యంగా, ఓపెన్గా చెప్పు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని ఓపెన్గా చెప్తున్నాడు. ఆయన వెంకటేశ్వర స్వామి మా కులదైవం అని చెప్పి చంద్రబాబు గారు ఓపెన్గా చెప్పారు. అలాగే ఆయన క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అన్ని ఫెస్టివల్ సమయంలో అక్కడికి వెళ్తాడు, ఆయన ప్రార్థనలో పాల్గొంటాడు, అది తప్పు కాదు. కానీ ఆయన తానేంటనేది ఓపెన్గా చెప్పారు. ఇలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే, తాను క్రిస్టియన్, అది అందరికీ తెలిసిందే. ఆయన చెప్పినా, ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా అది అందరికీ తెలిసిందే. అలాగే జోగి రమేష్ కూడా ఓపెన్గా ఎందుకు చెప్పడు? ఎందుకు ఇంట్లో ఒకటి బయట ఒకటి చేయటం? పెళ్లి చేసుకునేటప్పుడు ఒక సాంప్రదాయం ప్రకారం చేసి పెళ్ళి అయిన తర్వాత మరొక సాంప్రదాయం పాటించాలనటం ఎందుకు? పైగా మేఘన మీద ఒత్తిడి తెచ్చారు, మతం మారాలని ఒత్తిడి తెచ్చారు అనేది మేఘన చెప్పినటువంటి మాట. మరి ఇది కరెక్టేనా? సో ఇప్పుడు ఇదే సోషల్ మీడియా వేదికగా చర్చగా మారింది. జోగి రమేష్ అనే వ్యక్తి క్రిస్టియన్ అయితే ఎస్ క్రిస్టియన్, లేదు హిందూ అయితే ఎస్ హిందూ. చెప్పు, నువ్వు చెప్పు. మిగతా మతాలను గౌరవించు, నీ మతాన్ని పూజించు, ఇతర మతాలను గౌరవించు, తప్పులేదు. కానీ నువ్వు మీ ఇంట్లో బైబుల్ చదువుతారని నువ్వే ఓపెన్గా ఒప్పుకున్నావు. అలాగే నువ్వే క్రిస్మస్ వేడుకల్లో ఆ దేవుడి సాక్షి, ఆ దేవుడి కృప వల్లే నేను ఈరోజు ఇక్కడికి రాగలిగాను, మంత్రిగా రాగలిగానని నువ్వే చెప్పుకున్నావు. హిందూ దేవుళ్ళ మీద నువ్వే ప్రమాణం చేశావు. మరి ఎలా చూడాలి దీన్ని? సో ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది అదే. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే జోగి రమేష్ తన సొంత మతాన్ని అగౌరవపరుస్తున్నట్టుగా ఉంది. మీ క్రిస్టియానిటీని దాచి క్రిస్టియానిటీని అవమానపరుస్తున్నట్టుగా ఉంది. సో ఇటు క్రిస్టియన్లు అదేంటి ఈయన క్రిస్టియన్గా ఉండి హిందూ దేవుడి మీద ప్రమాణం చేశాడని వీళ్ళు అనుకుంటారు. హిందువులు ఏమనుకుంటారు, అదేంటి ఆయన క్రిస్టియన్ మతాన్ని ఆచరించేటప్పుడు హిందూ దేవుడి మీద ప్రమాణం చేయడం ఏంటని చెప్పి వీళ్ళు అనుకుంటారు. సో ఇది ఎలా ఉందంటే జోగి రమేష్ తన మతాన్ని దాచిపెట్టాడు అనే కోణంలో ఉంది. సో కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఎందుకు వచ్చిందంటే
గతంలో ప్రమాణం చేయటం ఒక మతం మీద, తాను పాటించేది ఒక మతం, పెళ్ళి ఒక మతం మీద చేయటం, పెళ్ళైన తర్వాత ఒక మతాన్ని ఆచరించాలని చెప్పటం. సో ఇవే ఇప్పుడు ప్రధానంగా చర్చకైతే దారితీశాయి. మొత్తంగా జోగి రమేష్ వ్యవహారం అనేది అంటే తన మతానికి సంబంధించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీవ్ర స్థాయిలో దుమారం అయితే రేపే. ఇదే సమయంలో మేఘన ఇంట్లో పూజలు చేసే సమయంలో వాటిలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చలో ఉన్నాయి. మీరు ఎలా చూస్తారు? జోగి రమేష్ తన మతాన్ని దాచి పరమతం మీద ప్రమాణం చేయటాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.